వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. అన్ని చోట్ల ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగిందని కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా అధికారి జె నివాస్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1640 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ప్రతి 2 గంటలకు పోలింగ్ శాతం వివరాలను విడుదల చేశారు. కంట్రోల్ రూమ్లో జిల్లా రెవెన్యూ అధికారి డి తిప్పేనాయక్, సిపిఓ పి త్రినాథ్, డిపిఓ కె భారతీ సౌజన్య, డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, ఇతర ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పోలింగ్ శాతం, ఈవీఎంల ఇతర రిపోర్టుల సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న సంఘటనలు మినహా జిల్లా వ్యాప్తంగా ఉదయం మాక్ పోల్ 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగిందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ జె నివాస్ జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్లో ఉన్న ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. ఇంకా కూడా అంటే 6 గంటల తర్వాత లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అండ్ ఈ కాకినాడ సిటీలో ఉన్నటువంటి ఫస్ట్ వాళ్ళందరూ వాయిస్ ఉన్నాం. ఎందుకంటే అక్కడ పోలింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఆగిస్తూ ఉంది. ఇక్కడ మనకి జేఎన్టీయూలో మనం 7 కాన్సన్ట్రేషన్ సమావేశం మనం స్ట్రాంగ్ రూమ్స్ ఇక్కడే పెట్టుకున్నాం. పార్లమెంట్లో ఈవెంట్స్ కూడా ఇక్కడే పెట్టుకున్నాం. వచ్చినటువంటి సిబ్బంది దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ కౌన్సిల్స్ ఎక్కువ ఏర్పాటు చేసింది. అదే రకంగా కౌన్సిల్స్ ఈవీఎంలు తీసుకోవడానికి ప్రత్యేక కేంద్రాన్ని పెట్టి అదే రకంగా ఓటర్ కానౌట్ ప్యానల్ ఓటర్ కానౌట్ ఇక్కడే ట్యాబ్లెట్స్ చేసుకోవడం ఇక్కడే పెట్టుకుంటాం. అండ్ వచ్చినటువంటి సిబ్బంది కావాల్సినటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ అదే రకంగా వాళ్ళకి మౌలిక పరిస్థితి కానీ అన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి డాక్యుమెంట్స్ అన్ని కలిగేసుకుని దానికి అన్ని ఏర్పాటు చేయడం. గుంటూరు జిల్లా పెదపరిమిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేత సందీప్, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదనపు ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్లోనూ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వారి కార్లలో ఉన్న సమయంలోనే ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి వెనక్కు పంపారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అల్లర్లు చెలరేగాయి. నియోజకవర్గంలోని బొట్లపాలెం, దేవవరంతో పాటు తూర్పు వీరాయపాలెంలో వైసీపీ, టీడీపీ నేతలు బహాబాయికి దిగారు. ఈ క్రమంలోనే పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. దాంతోపాటుగా పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎం మిషన్లు ధ్వంసమయ్యాయని సమాచారం. దీంతో పోలింగ్ బూతుల వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా చేరుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అనంతపురం తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో పోలీసుల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులకు రక్షణ లేదని టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ జరుగుతున్న సమయంలోనే ఓంశాంతి నగర్లో అధికార పక్ష నాయకులు రాళ్ల దాడికి తెగబడ్డారు. రాళ్ల దాడికి భయపడిన పోలీసులు చుట్టుపక్కల ఇళ్లలోకి పరుగులు పెట్టారు. రాళ్ల దాడిలో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవారి వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ ఈవో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్న ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని స్పష్టం. ప్రభుత్వానికి సానుకూల ఓటింగ్ నమోదైందన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల, రాజకీయ చైతన్యానికి ఇదో తార్కాణమని స్పష్టం. సజ్జల వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్, ఎన్నికలు పూర్తయినా ప్రజలను నమ్మించేలా వ్యవహరిస్తున్నారని స్పష్టం. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అల్లర్లు, టీడీపీ, వైసీపీలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొరకు చూస్తున్నాను బీసీఎన్ న్యూస్. నమస్కారం.